నిత్యం పెరిగే కాణిపాకం వరసిద్ధి వినాయకుడి స్థల పురాణం. సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కిన కాణిపాకం వరసిద్ధి వినాయకుడి గురించి తెలుపు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయ పురాణం గురించి చాలామందికి తెలియదు. అయితే ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 1000 ఏళ్ల క్రితం ఈ ఆలయం నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. ఉత్కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరువు కాటకాలతో అల్లాడింది. గ్రామస్తులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరువును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఎతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావి తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో గణనాథుని రూపం కనిపించింది. గ్రామస్తులు దాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు కాణి భూమి. కాణి అంటే ఎకరం పొలం అని అర్థం. ఇలా పేరు పొందింది. అప్పటినుంచి విహారపురి గ్రామానికి కాణిపరకరం అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే కాణిపాకంగా మారిందని ప్రశస్తి. కాణిపాకం వినాయకుడి ఆలయం రహస్యం మీకు తెలుసా? 1. కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది. పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది. కాని కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ, గుడ్డి, చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ముల వ్యవసాయ భూమి. 2. బావి కొద్ది రోజులకు వారు వ్యవసాయ భూమిలో నీరెండిపోవటం గమనించారు. బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరొస్తాయని తవ్వటం మొదలెట్టారు. అలా మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలైంది. కొద్ది కొద్దిగా బావి నిండుతుంది. 3. కొబ్బరికాయల నీరు ముగ్గురన్నదమ్ములు ఏమైందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్తులకు తెలిసి పూజించటం మొదలెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కాణిపరకం అంత విస్తీర్ణం పాకింది. 4. విగ్రహం దానితో ఆ స్థలానికి కాణిపరకం అనే తమిళ పేరొచ్చింది. అదే వాడుకలోకొచ్చేటప్పటికీ కాణిపాకంగా మారింది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. రోజురోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహ ప్రత్యేకత. ఇప్పటికీ విగ్రహం బయటపడిన బావిలోనే ఉంది. 5. బావి నీరు మరో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు. అందుకే ఆ బావి నీటినే పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయముంది. అదే కాణిపాక వినాయకునికి సత్యానికి మారుపేరు. 6. చుట్టుపక్కల గ్రామాలు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటికీ ఏదైనా తగువులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పొప్పుకుంటారని ప్రసిద్ధి. అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం. ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.